హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఈరోజైతే వాషింగ్ మిషన్ వేద్దామని బెడ్షీట్ అయితే మార్చేశాను. 3 డేస్కి ఒకసారి అయితే బెడ్షీట్ వీక్లీ 2 సార్లు, ఒక్కొక్కసారి 3 సార్లు ఈ విధంగా మార్చేస్తూ ఉంటాము. ఇంకా పక్క అయితే నేను ఈ బెడ్షీట్ అయితే వేశాను. ఎందుకంటే ఏమేం వర్క్ చేశాము అనేది వీడియోలో షేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను ఇల్లు ఊడ్చే ముందే పక్క అయితే బెడ్షీట్ మార్చేస్తాను. ఆ తర్వాత ఇల్లు బయట అనేది ఊడుస్తాను. ఇంకా ఈరోజైతే జస్ట్ బెండకాయ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, పప్పు నానబెట్టా, బెండకాయ వేసాను. పప్పు తాలింపు చేసి బెండకాయ మూతపెట్టి మగ్గనిద్దామని. ఇంకా మగ్గుతూ ఉంది, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను. ఇదిగోండి, ఇక్కడ పప్పు తాలింపు బెండకాయ అయితే అయిపోయింది. ఈ విధంగా ముద్దపప్పు మెత్తగా మెదిపేసి అయితే ఉప్పు కారం పసుపు వేసి చేశాను. ఇంకా ఆలు, క్యారెట్, జీడిపప్పు, టొమాటో, కొత్తిమీర, బఠానీ. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా వేస్తున్నాను. నిన్న నైట్ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనేది సింపుల్గా చేశాను చపాతీకి. ఆలు మొన్నగా చేసావు అన్నారు, అందుకని ఇంకా క్యారెట్, బఠానీ అయితే నానబెట్టి సింపుల్గా అయితే చేశాను. ఎందుకంటే ఆలు ఏనా టమాటా కర్రీ ఏనా అనుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను కాబట్టి ఒక 1/2 స్పూన్ అయితే ఇందులో వేద్దాము అని మిగిలింది బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక్కొక్కసారి పసుపు ఆయిల్ కూడా వేస్తూ ఉంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో. ఇంకా ఆలు, టొమాటో, క్యారెట్ ఈ విధంగా కట్ చేసి జీడిపప్పు వేసాను. గరం మసాలా, ధనియాల పౌడరు అన్నీ వేసుకుని కూడా చేయొచ్చు. ఇంకా మా ఇద్దరికే కదా సింపుల్గా. ఆలు అయితే నేను చాలా తక్కువ, జస్ట్ తనతో పాటు 1 స్పూన్ అయితే వేసుకుంటా. ఒక్కొక్కసారి నడుము నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కళ్ళ కోసమని ఈ కర్రీ చేసి నేను 1 స్పూన్ టేస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ వేగనిచ్చేసి ఇంకా దీంట్లోనే పసుపు ఉప్పు అనేది వేస్తాను. ఇదిగోండి, పిండి కూడా కలుపుతున్నాను, కలిపేశాను. ఇంకా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు చాలా తక్కువ వేశాను. ఇంకా ఉప్పు, పసుపు, కారం అనేది వేసి కొంచెం వాటర్ అనేది వేసి దగ్గర పడే వరకు ఉంచాను. ఈయనకి కొంచెం ఘాటు చాలక వేయాల్సింది ధనియాల పౌడర్ కూడా, గరం మసాలా అన్నారు. నైట్ టైం అని వేయలేదన్నాను. కొంచెం వాటర్లో ఇవన్నీ ఉడికాక దగ్గర పడ్డాక ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. మా చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఆనియన్స్తో ఈ విధంగా శ్రీవారికి ప్లేట్ ఇచ్చేసాను.